జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయా? రోజుకో నేత తెర మీదకి వస్తున్నారా? టికెట్ రేస్ నుండి కొందరు అవుట్ అయితే మరికొందరు ఇన్ అవుతున్నారా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో నిలవనున్నారు? గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి? సమీకరణాలు మారుతున్నాయా? బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత జూబ్లీహిల్స్ బైపోల్పై దృష్టి పెడుతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. జూబ్లీహిల్స్ బైపోల్ నెక్స్ట్ లెవెల్ హీట్ క్రియేట్ చేస్తోంది. మినీ భారత్గా ఉన్న ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగబోతుండడంతో అన్ని పార్టీలు ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే జూబ్లీహిల్స్ బైపోల్ రేసు కాకరేపుతోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ సీటును దక్కించుకోవాలని ఉవ్విల్లూరుతోంది. అందుకోసం గ్రౌండ్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తన వ్యూహాలను పదును పెడుతోంది. జూబ్లీహిల్స్లో గత జనరల్ ఎలక్షన్లో పోటీ చేసిన అజారుద్దీన్ను బైపోల్ బరిలోకి దించితే ఈక్వేషన్స్ వర్కౌట్ కావని ఆయనను గవర్నర్ కోట ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ బైపోల్ టికెట్ రేస్ నుంచి అధికార పార్టీ తప్పించింది. ఇక ఈ సీటు నుంచి ఖచ్చితంగా బీసీలకే ఛాన్స్ ఇవ్వాలని పార్టీ స్ట్రాంగ్గా డిసైడ్ అయిందని తెలుస్తోంది. బీసీ కోటాలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నవీన్ యాదవ్ పేర్లను పరిశీలిస్తున్న కాంగ్రెస్ పెద్దలు ఎవరైతే బెస్ట్ అనే అంశంపై రకరకాల సమీకరణాలను అంచనా వేస్తున్నారట. అయితే త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం హైదరాబాద్లో గట్టి నాయకత్వం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో గట్టి దెబ్బపడే అవకాశం ఉందనే ఆలోచనలో పార్టీ ముఖ్య నేతలు ఉన్నారట. అందుకు అనుగుణంగా జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక ఉంటుందని అంటున్నారు. దీంతో నగర వ్యాప్తంగా ఇమేజ్ ఉన్న బొంతు రామ్మోహన్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ కలిసొచ్చే విధంగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతను బరిలో నిలపడం దాదాపు ఖాయమనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినాయకత్వం ఇదే విషయాన్ని క్యాడర్కు స్పష్టం చేసింది. గులాబీ పార్టీ ఇప్పటికే ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసింది. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కంట్లో నలుసు మాదిరిగా కవిత ఎపిసోడ్ మారింది. ఇప్పటికే పార్టీకి తీవ్ర ఇబ్బందులను గురి చేస్తుందనే నెపంతో పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేశారు. ఆమె కూడా పార్టీకి ఎమ్మెల్సీకి పదవికి రాజీనామా చేసి తెగదెంపులు చేసుకున్నారు. దీంతో రాజకీయంగా లైమ్ లైట్లో ఉండాలనే జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో కవిత నిలవనుందనే ప్రచారం ఊపందుకుంది. జాగృతి పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి తన పొలిటికల్ స్ట్రాటజీని ప్లే చేయాలని అనుకుంటున్నారట కవిత. తెలంగాణలో పట్టు కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న కాషాయ పార్టీ అదును కోసం ఎదురు చూస్తోంది. గతంలో ఉప ఎన్నికలు జరిగిన ప్రతిసారి సంచలనాలు సృష్టించిన బీజేపీ ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అదే సీన్ రిపీట్ చేయాలని ఉవ్విల్లూరుతోంది. అర్బన్ ఏరియాలో సహజంగా పట్టున్న పార్టీ కాబట్టి జూబ్లీహిల్స్లో సత్తా చాటాలని చూస్తుంది. అన్నింటికీ మించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ వస్తోంది. దాంతో అభ్యర్థి సెలక్షన్లో కిషన్ రెడ్డిది మేజర్ పాత్ర ఉండే అవకాశం ఉంటుంది. గత జనరల్ ఎలక్షన్లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి వైపే కిషన్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో కిషన్ రెడ్డి ఏ కార్యక్రమానికి హాజరైనా దీపక్ రెడ్డిని వెంటబెట్టుకొని వెళ్తున్నారట. దీపక్ రెడ్డితో పాటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్ కిలారి మనోహర్ కూడా టికెట్ రేసులో ఉన్నారట. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఆశిస్తున్న మరో నేత కీర్తిరెడ్డి మహిళా నేతగా తనకు అవకాశం ఇవ్వాలని ఆమె రిక్వెస్ట్ చేస్తున్నారట. 2014లో కేటీఆర్పై, 2018లో కేసీఆర్పై పోటీ చేసిన ఆకుల విజయ్ కూడా జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్నట్టు ప్రచారము జరుగుతోంది. అయితే జూబ్లీహిల్స్ బైపోల్ విషయంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల అంశంతో పాటు కల్వకుంట్ల కవిత పోటీ చేసే విషయం తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.